అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి కూడా, ఆయన పూర్తిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి కూడా ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తున్నారు. ఒక భయభ్రాంత గురి చేసేటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకంగా ఆయన నిర్ణయం ప్రపంచ దేశాలపైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపిస్తోంది. ఇప్పుడు నేను చెప్పబోయే వార్త భారతీయులకు సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ గా చెప్పొచ్చు. భారతీయులకు ఇది ఒక షాకింగ్ న్యూస్. మన వాళ్ళు 8 లక్షల మంది అమెరికాలో అక్రమంగా ఉంటున్నారట. వారందరికీ సంఖ్యలేసి కాళ్ళు చేతులు కట్టిపడేసి ట్రంప్ వాళ్ళందరినీ కూడా తిరిగి భారతదేశానికి పంపిస్తున్నారు. ఎస్, ఆ బ్రేకింగ్ ఇప్పుడు మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. అక్రమ వలసదారుల పైన ట్రంప్ ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం ఇది, అతిపెద్ద బహిష్కరణ ఇది. కాళ్ళు చేతులు కట్టేసి సంఖ్యలు వేసి అక్రమ వలసదారులని గెంటేస్తున్నారు ట్రంప్. భారత్కు చెందినటువంటి అక్రమ వలసదారులతో కూడినటువంటి ఒక మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ C-17 ఎయిర్ క్రాఫ్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. వారంతా భారతీయులే. సుమారుగా 17,000 మందిని ఈ రోజుని మరి కాసేపట్లో సాయంత్రానికల్లా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వారంతా దిగబోతున్నారు. వీరంతా కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు చేరుకున్నారు. మెక్సికో బార్డర్ దాటేసి అమెరికాకు వెళ్ళిపోయారు. అమెరికాలో ఉన్నటువంటి 7 లక్షల మంది, సుమారుగా 8 లక్షల మంది భారతీయుల్ని త్వరలోనే ఇదే తరహాలో కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి తిప్పి పంపించేయబోతున్నారు. ఇప్పటికే ఇమిగ్రేషన్ అధికారులు 17,000 మందిని గుర్తించారు. ఆ 17,000 మందిని ఈరోజు C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వారందరినీ తిరిగి పంపించబోతున్నారు. ఎయిర్పోర్ట్లో అందరి చేతులకి, మన భారతీయులందరి చేతులకి సంఖ్యలున్నాయి, కాళ్లకు సంఖ్యలున్నాయి. వారిని బంధించి ఒక రకంగా తిండి లేకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కనీసం ఆ ప్లేన్లో కనీసం వారందరికీ ఊపిరాడకుండా ఏసీలు బంద్ చేసి వారందరినీ తిప్పంపే ప్రయత్నం చేస్తే మీరు చూడొచ్చు ఇక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇండియా 17,940 మందిని అక్రమ వలసదారులు గుర్తించినటువంటి ట్రంప్ వారందరినీ తిప్పి పంపుతున్నారు. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఇండియా 17,940 మంది. అత్యధికంగా హైతీకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. 32,000 మంది హైతీ వ్యక్తులు ఉన్నారు. హైతీ దేశానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక హోండూరస్ నుంచి 2,61,000 మంది అక్కడి నుంచి అత్యధికంగా ఉన్నారు. ఇక ఇండియన్స్ ఇప్పటివరకు ఇమిగ్రేషన్ అధికారులు 17,000 మందిని గుర్తించారు. మీకు ఫస్ట్ బాక్స్ చూడొచ్చు C-17 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ అక్కడ సిద్ధంగా ఉంది. కాళ్ళకి చేతులకి సంఖ్యలేసి ఇమిగ్రేషన్ అధికారులు అందరూ కూడా తీసుకొచ్చి ఆ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా తిరిగి ఇండియాకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ తరహాలో 17,000 మంది ఈరోజు పంపిస్తుంటే మొత్తం మీద 8 లక్షల మందిని గుర్తించారట. ఆ 8 లక్షల మంది కూడా త్వరలోనే రాబోతున్నారు. త్వరలో ఈ రకంగానే అందరినీ కూడా తిప్పి పంపించబోతున్నారు. అయితే ఈ వార్తల నేపథ్యంలో ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుందన్న ఒక ఉత్కంఠ రేపుతోంది. ఇండియన్లో ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఇప్పుడు 18,000 మందిని తిరిగి పంపిస్తున్నారు. అంటే సుమారుగా 18,000 మంది, కరెక్ట్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 17,940 మందిని తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. ఇక దశల వారీగా ఒక్కొక్కరిని అందరూ కూడా వెతుకులాడి 8 లక్షల మంది తిప్పి పంపించేయబోతున్నారు. దీని ప్రభావం భారత్ పైన చాలా పెద్ద ఎత్తున పడే అవకాశం ఉంది. 8 లక్షల మంది తిరిగి ఇండియాకు చేరుకున్న తర్వాత అందరూ ఒక రకంగా ఉపాధి ఉద్యోగ పరుగులు పెడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ అమెరికాలో ఇండియన్ల చొరబాటు ఈ రకంగానే జరుగుతోంది. అమెరికాలో ఇండియన్లే కాదు, ఇతర విదేశీయులందరూ కూడా మెక్సికో బార్డర్ నుంచి అమెరికాలోకి ఈ రకంగానే బ్యాగులు వేసుకొని పరుగులు తీస్తున్నారు కదా. ఇదంతా కూడా మెక్సికోన్ బార్డర్. ఆ మెక్సికో బార్డర్ ద్వారా నుంచి అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నటువంటి ఆ దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఈ రకంగానే అక్రమ వలసదారులు అటు అమెరికాలోకి ఎంట్రీ ఇస్తున్నారు. వారందరికీ కూడా ప్రస్తుతం అమెరికా గవర్నమెంట్ గుర్తించింది. ట్రంప్ గుర్తించి వారందరూ కూడా తిప్పి వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి వాళ్ళని చాలా ఇబ్బందికరంగా, చాలా దారుణంగా తిప్పి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఎంట్రీ ఇచ్చే సమయంలో వారంతా ఏ రకంగా పరుగులు పెడుతున్నారని ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. ఎనిమిది లక్షల మంది దగ్గర ఏ పక్కా ఆధారం లేదు. ఇమిగ్రేషన్ అధికారులు అడిగిన సమయంలో ఎటువంటి ఆధారం లేదు.
అక్రమంగా వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళినట్టుగా వలసలు వెళ్ళినట్టుగా చాలా క్లియర్గా ఇమిగ్రేషన్ అధికారులు నిర్ధారించుకున్నారు. 8 లక్షల మంది అంటే చిన్న నాటి జోకిది, చాలా పెద్ద విషయం. భారతీయులు 8 లక్షల మంది అక్రమ వలసదారులుగా వెళ్ళి అమెరికాలో ఉంటున్నారంటే చాలా చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద విషయం ఇది. వారందరినీ తిరిగి కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి ఊపిరి చెలపకుండా ఊపిరాడకుండా ఆ ఫ్లైట్లో తిరిగి ఇండియాకు పంపించేయబోతున్నారు. మొదటి దశలో ఇప్పుడైతే 18,000 మందిని మరి కాసేపట్లోనే అమెరికాలో ఫ్లైట్ కూడా ప్రారంభం కాబోతోంది. 18,000 మందిని వారందరూ కూడా తిరిగి పంపించేస్తున్నారు. అందరికీ ఒక రకంగా అక్రమంగా వెళ్ళినట్టుగా పక్కాగా నిర్ధారించుకున్నటువంటి ఈ సమయంలోనే వారందరూ తిరిగి పంపించేస్తున్నారు. వారంతా కూడా తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉపాధి అవకాశాలు ఉండవు, ఇక్కడ చాలా ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకా చాలా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. భారతీయులకి ఒక బిగ్ షాక్ అని చెప్పొచ్చు. 8 లక్షల మంది మన భారతీయులు అక్రమంగా అమెరికాలోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో ఒక పని చేస్తూ బతుకుతూ ఉన్నారు. వారందరినీ ఇప్పుడు ట్రంప్ గుర్తించి తిరిగి పంపించేస్తున్నారు. సో ఇది ఒక బిగ్ షాకింగ్ అని చెప్పొచ్చు. ఎవరైనా ఇంకా అమెరికాకు వెళ్ళాలన్నా కూడా అది ఒక సాహసోపేతమైన చర్య అని చెప్పొచ్చు. అమెరికాకు వెళ్దామని నిశ్చయించిన వాళ్ళందరూ కూడా ఒకసారిగా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, గుండెల్లో ఒక గుదిబండ లాంటి వార్త ఇది. మరి ఈ వార్త కారణంగా అటు కేంద్ర ప్రభుత్వం భారత ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతోంది, అమెరికాతో ఏదైనా చర్చ జరుపుతుందా, వారందరికీ పర్మిషన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తుందా, ఇంకా ఎలా చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ వార్త తర్వాత మీకేమనిపిస్తోంది, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. రైట్. సో భారతీయులంతా ఎలా అనుకుంటున్నారు, భారతీయుల్లో ఈ వార్త ఎటువంటి ఆందోళన కలిగిస్తోంది, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మధు అందిస్తారు. మధు, 8 లక్షల మందిని ఇప్పటికే అక్కడ గుర్తించినట్టు తెలుస్తోంది. మొదటి దశలో భాగంగా 18,000 మందిని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి వారందరికీ కూడా ఒక ప్రత్యేక విమానం ద్వారా తిరిగి ఇండియాకు పంపిస్తున్నారు. ఈ విషయం పైన అప్డేట్స్ ఏంటి, దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా రియాక్ట్ కాబోతోంది? ఎగ్జాక్ట్లీ, అంటే అక్రమ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం మొదటి నుంచి కఠినంగానే వ్యవహరిస్తా ఉంది. మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా ప్రధానంగా ట్రంప్ ఇదే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అమెరికాను సేఫ్ గా ఉంచాలన్నా అక్రమ వలసదారుల్ని వీసా తర్వాత ఇంకా మిగతా ఇమిగ్రేషన్ సమస్యలు ఉన్నటువంటి వారిని ఇక్కడ నుంచి పంపించి వేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం చర్యలు జరుగుతా ఉన్నాయి. అత్యంత పెద్ద ఆపరేషన్ గా అమెరికాలో దీన్ని పేర్కొంటున్నారు. అక్రమ వలసదారులను పంపించి వేయడంతో ఏ దేశాల నుంచి అక్రమ వలసదారులను గుర్తించి ఆయా దేశాలకు ప్రత్యేక విమానాలను వలసదారులను పంపిస్తా ఉన్నారు. పోయినటువంటి వారిలో ఎక్కువ మంది పెళ్లి కానటువంటి వాళ్ళు, యువకులు చదువుకోవడానికో సెటిల్ అవ్వడానికో ఏదో రకంగా ఆర్థికంగా బలపడడానికో అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళే వివిధ దేశాల నుంచి. ఇక ఎక్కువగా పట్టుబడినటువంటి వాళ్ళలో ఏషియా నుంచి ఉన్నారు. అందులో భారతదేశం నుంచి దాదాపు 8 లక్షల మంది అక్రమంగా ఎలాంటి పత్రాలు లేకుండా, ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా అక్రమంగా అక్కడ నివసిస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. దాదాపు ఒక 15,000 మంది అక్కడ అంటే ఉద్యోగం కోసం వెళ్ళి ఇంగ్లీష్ రాక, సరైనటువంటి ప్రావీణ్యం లేక, ఉద్యోగం లభించక ఏదో ఒక చోట ఒక మూల తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి. స్నేహితుల రూమ్ లోనో, బంధువుల రూమ్ లోనో, తెలిసిన వాళ్ళ రూమ్ లోనో తలదాచుకుంటున్నారు. వాళ్ళందరినీ గుర్తించారు. అంటే ప్రభుత్వం దగ్గర పూర్తి డేటా ఉంది, దాని ప్రకారం గుర్తించి అంటే మధు అక్కడ ఉద్యోగాలు రావాలన్నా, ఉద్యోగాలకు సంపాదించాలన్న ప్రతిదానికి కూడా ఒక ఆధారం కావాలి, పక్కాగా అన్ని నిర్ధారిస్తే కానీ ఉద్యోగాలు కూడా ఇవ్వరు. వీరికి ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి అక్కడ, ఎటువంటి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు పొందుతూ అక్కడ నివసిస్తున్నారు గుర్తించడం జరిగింది. వీసా గడువు ముగిసినా గానీ కొద్దిమంది నేరాలలో పాల్గొన్నప్పటికీ కూడా వారందరినీ గుర్తించారు, తిరిగి పంపించి వేస్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే భారత్ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. అమెరికా, మెక్సికో, సాల్వడార్ ఇక్కడ ఎక్కడెక్కడైతే ప్రజలు నివసిస్తున్నారు అక్రమంగా, వారిని గుర్తించి పంపిస్తున్న నేపథ్యంలో వారిని తిరిగి ఇండియాకు తీసుకురావడానికి కూడా భారత్ సహకరిస్తా ఉంది. సో ఇక ప్రస్తుతానికి అమెరికాలో జరుగుతున్నటువంటి పెద్ద ఆపరేషన్లలో ఇదే అక్రమ వలసదారులను తిరిగి వారి సొంత ప్రాంతానికి పంపించడమే కోసం అక్కడ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. సో ట్రంప్ ఒక ఉక్కుపాదం మోపుతా ఉన్నారు. అక్రమ వలసదారులు ఎవరైతే అమెరికాలో నివసిస్తున్నారో, పత్రాలు లేకుండా, సరైన పత్రాలు లేకుండా వారిని తిరిగి పంపించే కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అంటే ఇక్కడ పక్కాగా ఆధారం ఉండి వీరంతా ఏదో ఒకటి ప్రూఫ్ చూపిస్తే కానీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. సో వీరంతా మరి 8 లక్షల మంది అక్కడ ఎటువంటి ఉపాధి అవకాశాలు పొందుతున్నారు అంటే ఏదో రకంగా కొన్ని ప్రాంతాలలో దాదాపు ఇప్పటికే మొదట 538 మందిని అరెస్ట్ చేసి ఆయా దేశాలకు తరలించడం జరిగింది. శాంపిల్ గా స్టార్టింగ్ లో తీసుకున్నటువంటి స్టెప్ తర్వాత పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వారిని గుర్తించారు. వీరంతా ఏదో రకంగా ఉపాధి పొందడానికో, అక్కడ పార్ట్ టైం జాబ్ చేసుకొని తిరిగి స్వదేశానికి వచ్చి సెటిల్ అవ్వాలనో, ఆర్థికంగా బలపడాలన్నటువంటి వెళ్ళినటువంటి వారే. దాంట్లో
ఎక్కువగా పెళ్లి కానటువంటి వాళ్ళు యువత చదువు అయిపోయిన వెంటనే ఏదో ఒక రూపంలో అక్కడికి వెళ్లారు. వెళ్ళేటప్పుడు సరైన మార్గంలో వెళ్ళినప్పటికీ తర్వాత ఉండాల్సినటువంటి అనుమతి పత్రాలు వారి దగ్గర లేవు. ఎక్స్టెండ్ తీసుకోవాల్సినటువంటి వీసా ఎక్స్టెన్షన్ కానీ, ఇంకా అక్కడ ఉండాల్సి సిచ్యువేషన్ కానీ, వర్క్ పర్మిట్ కానీ ఇవన్నీ లేనటువంటి నేపథ్యంలో వారిని గుర్తించారు. మొత్తానికి వారి తిరిగి పంపిస్తా ఉన్నారు. వెళ్ళినటువంటి వాళ్ళు కొద్దిమంది ఏషియా నుంచి పాల్గొన్నటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ అన్ని రకాల అర్హతలు సాధించి వాళ్ళు కనుక వెళ్ళాలనుకుంటే వారు కనుక తిరిగి వెళ్ళాలనుకుంటే వారిపై నిషేధం ఉంటుంది ఏదైనా? ఖచ్చితంగా అంటే మళ్ళీ తిరిగి వెళ్ళాలంటే అనుమతితో వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. కొద్దిమంది దాదాపు 8 లక్షల మంది అక్కడ నివసిస్తున్నప్పటికీ కూడా దాంట్లో కొద్ది మంది మాత్రమే అనుమతి లేకుండా లోపల ఉంటున్నటువంటి లోపలికి వెళ్ళినటువంటి వారు అమెరికా బార్డర్ లోకి ఎంట్రీ అయినటువంటి మిగతా అంతా కూడా అనుమతితోటే వెళ్ళి తర్వాత ఉండాల్సినటువంటి అనుమతి పత్రాలు లేకపోవడం, వీసా గడువు ముగిసిన రెన్యువల్ చేసుకోకపోవడము, అక్కడ వర్క్ పర్మిట్ లేకుండా పని చేసుకుంటూ అక్కడే నివాసం ఉంటుండడము, స్నేహితుల రూములోనో తర్వాత బంధువుల రూములోనో తెలిసిన వారి రూములోనో అక్కడే తలదాచుకుంటున్నటువంటి సిచ్యువేషన్, అక్కడే సెటిల్ కావాలనేటువంటిది. కొద్దిమందికి వర్క్ లో ప్రావీణ్యం లేకున్నా ఏదో రకంగా అక్కడే ఉద్యోగం చేయాలనేటువంటి తపనతో వెళ్ళినటువంటి వారు, డిజైర్ తో వెళ్ళినటువంటి వాళ్ళే. అందులో కొద్దిమంది నేరాలు చేసినటువంటి ఘటన కూడా చోటు చేసుకోవడంతో వారిని తిరిగి పంపించేస్తా ఉన్నారు. మొత్తానికి భారత్ కూడా సహకరిస్తా ఉంది. అక్రమ వలసదారులందరినీ తిరిగి ఇండియాకి తీసుకురావడానికి సపరేట్ గా ఎయిర్ క్రాఫ్ట్స్ ఏర్పాటు చేసి వారందరినీ తిరిగి ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దాదాపు అంటే మధు ఇప్పటివరకు మీ నోటీస్ లో కానీ మన తెలుగు వారు ఎవరైనా 8 లక్షల మందిలో ఎస్ మాకు పక్కా ఆధారం లేక ఇక్కడ ఉద్యోగం పొందుతున్నాము, మేము స్టడీ పర్పస్ లో వచ్చి ఇక్కడ జాబ్ చేస్తున్నామని ఎవరైనా మన సర్కిల్లో కానివ్వండి తెలుగు వారు ఎవరైనా కూడా మాకు ఈ రకంగా ఇమిగ్రేషన్ అధికారుల నుంచి బెదిరింపులు వచ్చాయి, మమ్మల్ని వెళ్ళిపోమని చెప్తున్నారని ఫోన్స్ కానీ మనకేదైనా సమాచారం ఉందా? అంటే దాదాపు పట్టుకున్న వాళ్ళలో 90,000 మందికి పైగా ఉన్నటువంటి వాళ్ళలో ఒక ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు యంగ్స్టర్స్. వాళ్ళంతా కూడా తల్లిదండ్రులని ఇక్కడ ఉన్నటువంటి బంధువులను సంప్రదించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏదో రకంగా ప్రభుత్వాలు మారినప్పుడు అంటే బైడెన్ ఉన్నప్పుడు ఒకవేళ మళ్ళీ తిరిగి వస్తే వీసా ఎక్స్టెన్షన్, వర్క్ పర్మిట్ ఏదో రకంగా అనుమతి లభిస్తుంది అనేటువంటి ఈ రోజులు ఎదురు చూస్తారు. ట్రంప్ అధికారం చేపట్టడంతో దాదాపు క్లారిటీకి వచ్చారు. ట్రంప్ అధికారం చేపడుతున్నటువంటి నేపథ్యంలోనే చాలా మంది తిరిగి వచ్చారు. తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళాలంటే ప్రాసెస్ కి సంబంధించినటువంటి విషయంలో కఠినతరమైనటువంటి నిబంధనలు ఉంటాయనేటువంటిది ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి వారు కూడా హాలిడేస్ క్యాన్సిల్ చేసుకొని చదువుకుంటున్నటువంటి వారు, ఉద్యోగాలు చేసుకున్నటువంటి వారు వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వీసా కోసం అప్లై చేసుకోవాలంటే ట్రంప్ సర్కార్ అనుమతిస్తుందో లేదో అనేటువంటి వాళ్ళు ఎక్స్టెన్షన్ గురించి ఆలోచన చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి వారు కూడా సేఫ్ గా ప్రభుత్వం వచ్చినాక కఠిన చర్యలు ఉంటాయని తిరిగి కొద్ది మంది వచ్చారు. ఇప్పుడు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీసాకు డబ్బులు లేక కొంతమంది ఉంటే కనీసం చదువుకోవడానికి దానికి సంబంధించిన అర్హత లేకుండా, ప్రావీణ్యం లేకుండా, వర్క్ ప్రావీణ్యం లేకుండా కొంతమంది పట్టుబడ్డారు. మొత్తం పట్టుబడ్డటువంటి వాళ్ళలో ఇప్పటివరకు గుర్తించినటువంటి వాళ్ళలో 3.11% అంటే 29,10,000 మంది పట్టుబడితే అమెరికా వ్యాప్తంగా అందులో 3.11% ఇండియా నుంచి ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. సో వారందరినీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. రైట్ మధు. సో మొత్తం మీద అమెరికాలో 8 లక్షల మంది ఇండియన్స్ సంబంధించిన వారందరూ కూడా అక్రమంగా వలస వెళ్ళిన వారు కొందరు, కొంతమంది అక్కడ వీసా ఎక్స్పైర్ అయిన వాళ్ళు కొందరు, ఆల్రెడీ స్టడీ పర్పస్లో వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తుంటూ పట్టుబడ్డ వారు కొందరు, అంటే పర్మిషన్స్ లేకుండా, పక్కగా పర్మిషన్స్ లేకుండా, వర్క్ పర్మిట్ లేకుండా వర్క్ చేస్తున్న వారు ఇంకొందరు. సో ఇలా అనేక మంది ఉన్నారు. 8 లక్షల మందిని అక్రమంగా అక్కడ ఉంటున్నట్టుగా అమెరికన్ ప్రభుత్వం గుర్తించింది, ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. ఇప్పటికే సుమారుగా 18,000 మందిని తిరిగి అమెరికా నుంచి ఇండియా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. భారత ప్రభుత్వం కూడా టెన్షన్గా వారందరినీ కూడా తీసుకొచ్చేందుకు పక్కాగా ఏరోప్లేన్ సిద్ధం చేసింది. మరోవారిని సేఫ్గా తిరిగి ఇండియాకి తీసుకొచ్చేందుకు అన్ని రకాల కఠినమైన ఏర్పాటు కూడా చేసింది. ఇక ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ దేశాలను కురిపేస్తున్నాయి. ప్రపంచ దేశాలపైన ట్రంప్ డిసిషన్స్ పెను ప్రభావం చూపిస్తున్నాయి. భారత్ పైన కూడా ఇదే స్థాయిలో ఆ డిసిషన్స్ చూపిస్తున్నాయి. 8 లక్షల మంది అంటే చిన్న విషయం ఏం కాదు, చాలా పెద్ద సంఖ్య. ఇది 8 లక్షల మంది తిరిగి ఇండియాకి రావడం అంటే చాలా చిన్న విషయం ఏం కాదు. మరి 8 లక్షల మంది పైన ఈ ప్రభావం చూపుతుందంటే దానికి సీక్వల్గా మనం సుమారుగా దాని సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే దాని ప్రభావం ఇక్కడ భారతీయులు కూడా పడబోతోంది. ఎవరైనా వెళ్ళాలని కూడా సాహసం చేయాల్సిందే. ఇక అమెరికా అంటేనే ఒక భయాందోళనతో కొంత కొట్టుమిట్టాడుతున్నారు జనం కూడా. ఎందుకంటే అమెరికా వెళ్ళాలంటే అక్కడ ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ట్రంప్ రైట్, ఇంకా ఎటువంటి డిసిషన్స్ తీసుకుంటారు ట్రంప్, దాని డిసిషన్స్ పైన కొత్తగా వెళ్లేవారిపై ఎటువంటి ప్రభావం చూపుతుందో భయపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇంకా లిస్ట్ తయారవుతోంది. ఎవరెవరు అక్రమంగా వెళ్ళిపోయారు, అక్రమంగా వెళ్లే వారిని ఎవరెవరిని తిరిగి వెనక్కి పంపబోతున్నాం అనేది పక్కాగా ఇంకా ఈ లిస్ట్ తయారవుతుందంటే ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈ డిసిషన్ పైన కేంద్ర ప్రభుత్వం
ఏ రకంగా రియాక్ట్ అవుతుందనేది. సో అమెరికా తీసుకున్న ఈ డెసిషన్ పైన మీ అభిప్రాయం ఏంటి? అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.